చిన్న లేరా గా పాలు దేపో మా అయ్య కాదు. ఏ పో మమ్మీ జరసేపు బండుకొని అసలే చలి పెడుతుందంటే పొద్దుగాలనే లేపుతావు. ఆటెనక పోతా కానీ ఇంకో చెద్దర తెచ్చి కప్పు. ఇగో గిట్లనే ఉంటుండొచ్చు ఇండ్లల్లా. తక్కువ చలి పెడుతుందా మరి? అలుకుపూత వేసి అక్కలు ఎట్లా చేస్తున్నారో కానీ నీళ్ళలో షేవెడితే బరుపుగడ్డ దాకినట్టే ఉంటుంది. ఈడికే ఏమైంది? ఇక రేపు ఉంటుంది అస్సలు కథ. ఆదిలాబాద్ అరికట్నం కట్టుకుంటుంది, వరంగల్ వణికిపోతుంది, కరీంనగర్ కాలు బయట పెడతలేదు, ఖమ్మం గుమ్మం దాటలేదు, నిజామాబాద్ నిండా కప్పుకుంది, మెదక్ ముసుగేసుకుంది, నల్గొండ నిలబడలేకుంది, మహబూబ్ నగర్ మంట కాగుతుంది, రంగారెడ్డి రందిపడుతుంది, పట్నం పరిశాన్ అవుతుంది. ఆవు మళ్ళా ఇంత ఇగం పెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చట్నే లేదు మరి. అంతటా వరుసుకుంది మంచు దుప్పటి. సూరన్న ఆల్చంగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, మాపటీలు చెప్పున్నే గుడ్ నైట్ చెప్తున్నాడు. ఆగో రాత్రిపూట వచ్చినట్టే లైట్లు వేసుకొని వస్తున్నాయి బండ్లన్నీ. ఇక పొద్దుగాల పండ్లు జగబెట్టేటోళ్ళకైతే చిన్న గోస కాదు. పాల ప్యాకెట్లు వేసేటోళ్ళు, అలుకు పూత చేసే అక్కలు, పొద్దుగాల బాయిల కాడికి పోతోళ్ళు, వాకింగ్లు రన్నింగ్లు చేస్తోళ్ళది చిన్న తిప్పల కాదు. 2-3 డేస్ కంటే ఇప్పుడు ఎక్కువ అయింది చలి. వాకింగ్ మేము పొద్దున వచ్చే వాళ్ళం లేట్ వస్తున్నాం. ఇదేం చూసిండ్రు, ఇంకో 10 దినాలు వణుకుడే ఉంటదట. ఇప్పటికే తెలంగాణ మీది బాజుకుండే జిల్లాలల్లా చలి బగ్గుందంటే ఇక ఇంకింత పెరిగే కోపుందట. ఆసిఫాబాద్ ఆదిలాబాద్లనైతే నెరి రాత్రిపూట గర్మీ 5 డిగ్రీల కంటే తక్కువైతుందంటే చూడుండ్రిగా. కాశ్మీర్ మంచు కొండలల్లున్నంత బరాబర్ అవుతుండొచ్చు. పట్నంలో సుతా 10 డిగ్రీల కంటే తక్కువ పడిపోతుందట. ఆల్రెడీ చేవెళ్ళ, మొయినాబాద్, రాజేంద్ర నగర్, శంషాబాద్, హెచ్సియు, షేర్లింగంపల్లి, నానక్రామ్గూడ ఏరియాలల్లో జోరు పెంచింది చలి. దక్షిణ తెలంగాణ జిల్లాలలో సుత గర్మీ దగ్గుడు ఇగం పెరుగుడేనట. కాబట్టి ఈ పదొద్దులు, బుడ్డపోరలు, పెద్ద మనుషులు, బీమార్లున్నోళ్ళు జర పైలముండుండ్రి.